హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో హెల్దీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూపించబోతున్నా. ఇది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. సాయంత్రం పూట వేడివేడిగా చేసుకొని తిన్నామంటే వారంలో 3 సార్లు ఇదే స్నాక్స్గా కావాలంటారు. అంత బాగుంటుందండి. మీరు మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా చేసేవచ్చు. చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ రెసిపీ కూడా. మరి ఎందుకు ఆలస్యం, ఒక్కసారి వీడియో చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పెసరపప్పును తీసుకోండి. ఇక్కడ నేను పొట్టున్న పెసరపప్పు తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో పొట్టు లేని పెసరపప్పు తీసుకోవచ్చు, అలాగే పెసరగుళ్ళను కూడా తీసుకోవచ్చు. వీటిని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత మునిగేంత వరకు నీళ్ళను పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. పెసరపప్పు అయితే 2 గంటల పాటు నానబెట్టుకోండి. పెసర్లు తీసుకుంటున్నట్టయితే రాత్రి నానబెట్టుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మార్నింగ్ 6 గంటలు నానబెట్టుకున్నాం అనుకోండి, బ్రేక్ఫాస్ట్ టైంకి చక్కగా నానిపోతాయి. అదే సాయంత్రం పూట మనం తయారు చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం టైంలో నానబెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇవి సాయంత్రానికంతా చక్కగా నానిపోతాయి. నానిన తర్వాత కూడా మరొకసారి 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇవి పొట్టు మొత్తం పోయేలాగా కాకుండా పొట్టు అలాగే ఉంచేసేసుకొని శుభ్రంగా కడిగి ఇదంతా మిక్సీ గిన్నెలోకి వేయండి. తర్వాత ఏ కప్తో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు బొంబాయి రవ్వని, 1/2 కప్పు పెరుగుని, అవసరమైతే మరికొన్ని నీళ్ళని వేసేసుకొని చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా ఉండాలి. అలాగే ఇడ్లీ పిండిలాగా గట్టిగా ఉండాలి. అలా గ్రైండ్ చేయండి. మరి దోశ పిండిలాగా లూజ్గా కాకుండా కాస్త గట్టిగా ఉండేలాగా మిశ్రమాన్ని గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ దాకా జీలకర్రని, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే వంట సోడాని చిటికెడు వేసుకోవాలి. ఇక్కడ మనం పొంగనాలు వేస్తున్నాం కదా, పొంగనాలు అనేది కాస్త మందంగా ఉంటాయి కాబట్టి లోపలంతా కూడా ఫ్లఫీగా రావాలంటే ఖచ్చితంగా వంట సోడా అయితే అవసరమే. అది మనం అప్పటికప్పుడు చేసిన బ్రేక్ఫాస్ట్ కోసమైనా సరే, పిండిని పులయబెట్టి చేసుకున్న బ్రేక్ఫాస్ట్లోకైనా సరే వంట సోడా చిటికెడు వేసుకున్నామంటే లోపల పచ్చిగా లేకుండా ఫ్లఫీగా పొంగుతాయి. పిండిని అంతా బాగా కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పెనం పెట్టుకొని పొంగనాల పెనం బాగా వేడెక్కాక కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ చొప్పున వేయండి. ఫస్ట్ వాయికి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది, సెకండ్ వాయికి మనకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. నేను ఇక్కడ ఇనుము పెనంలో వేస్తున్నాను కాబట్టి కొద్దిగా నూనె అనేది ఎక్కువే పడుతుంది. అదే నాన్ స్టిక్ పెనంకి అయితే మనం ఆయిల్ అప్లై చేసుకోకుండా కూడా వీటిని తయారు చేసేసుకోవచ్చు. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే నాన్ స్టిక్ ప్యాన్లో తయారు చేసేసుకోండి. చుక్క నూనె లేకుండా వీటిని తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఐరన్ ప్యాన్లో వేసాను కాబట్టి ఆయిల్ అప్లై చేసేసుకొని పొంగనాల్ని ఇలా గుంతలు నిండుగా నింపేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మరికొద్దిగా నూనెను అప్లై చేసేసుకొని మరోవైపుకి వీటిని టర్న్ చేసేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా టర్న్ అవుతున్నాయో. మనం అప్పటికప్పుడు చేసుకున్నా సరే అండి, ఇవి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మరొక వైపుకు టర్న్ చేశాం కదా, మరొక సైడ్ కూడా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంత మంచి కలర్లో ఉన్నాయో కదండి. చూడడానికే కాదు, తినడానికి కూడా రుచి చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. కేవలం మన దగ్గర 10 నుంచి 20 నిమిషాల టైం ఉంటే చాలండి ఈ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసేసుకోవచ్చు. మీరు పెసలు తీసుకుంటున్నట్టయితే రాత్రి నానబెట్టుకోండి. అదే పెసర బేడలు తీసుకుంటున్నట్టయితే 2 గంటల ముందు మనం నానబెట్టుకున్నామంటే 2 గంటలకి ఇవి చక్కగా నానిపోతాయి. అప్పుడు గ్రైండ్ చేసేసుకొని ఇలా మనం దోశను కూడా వేసుకోవచ్చండి. ఇదే పిండితో దోశను వేసుకోవచ్చు, లేదా పొంగనాలను వేసుకోవచ్చు, లేదా పునుగుల్ని కూడా తయారు చేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకున్న ఈ పిండితో 3 రకాలుగా బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ని తయారు చేసేసుకోవచ్చండి. మరి మీరు కూడా ఒక్కసారి ఇలా పొంగనాలని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.